ఇక్కడ నేను ఒక కొరియోగ్రాఫర్గా మాట్లాడట్లేదు, ఒక ఇంకో వేరే పార్టీ వాళ్ళగా మాట్లాడట్లేదు, ఏం మాట్లాడలేదు. ఇక్కడ ఓన్లీ నేను షేక్ జానీ బాషా యూనియన్ ప్రెసిడెంట్గా మాత్రమే మాట్లాడుతున్నా. దీంట్లో ఏ పార్టీకి సంబంధించింది లేదు అండ్ కొరియోగ్రాఫర్ కూడా మాట్లాడట్లేదు. నేను ఈ ప్రెస్ పెట్టడానికి మెయిన్ కారణం ఏంటంటే మా యూనియన్ అభివృద్ధి గురించి మాట్లాడుతూ ఈ ఒక్క విషయం మాట్లాడాలని అంతే. మా యూనియన్ అభివృద్ధి ఏంటంటే మేము ఎప్పటి నుంచో ఫలానా ఒక ప్లేస్లో ల్యాండ్ తీసుకున్నాం అనమాట. ఏది మేము మన యూనియన్ సంబంధించింది. ఆ ల్యాండ్ మన యూనియన్ నుంచి 5 కోట్లు ఇచ్చి ల్యాండ్ కావాలని చెప్పి మేము మన ఫౌండర్స్ కానీ వీళ్ళందరూ డిసైడ్ అయ్యి చెప్పారనమాట, ఇచ్చారు. ఆ ల్యాండ్ అనేది ఒక దగ్గర ఇరుక్కుంది. సో దాని గురించి వీళ్ళు ఏం చేశారంటే, జానీ మాస్టర్ గారు ఉంటే కొంచెం పలుకుబడి ఉంది కదా, సో మాట్లాడి ఆ ల్యాండ్ తెస్తారు అని చెప్పి నన్ను నమ్మి వీళ్ళందరూ గెలిపించారు. సో హెల్త్ ఇన్సూరెన్స్ అనేది ఒకటి కావాలి, సో మాస్టర్ ఉంటే ఒక మంచి దారి చూపిస్తారని చెప్పి వీళ్ళందరూ నన్ను ఎన్నుకోవటం జరిగింది. నేను ప్రెసిడెంట్గా ఎక్కినప్పటి నుంచి 6 నెలలు అవుతుంది. ఎప్పుడైతే నేను ప్రెసిడెంట్గా ఎక్కానో అప్పటి నుంచి ఎలక్షన్స్ కోడ్ నడుస్తుంది. ఇక్కడ ఎలక్షన్ కోడ్ నడిచింది, అక్కడ ఎలక్షన్ కోడ్ నడిచింది. దాని తర్వాత రంజాన్ వచ్చింది. రంజాన్లో నేను ఒక షూటింగ్ కూడా, పాట కూడా వినను. సో ఇంట్లోనే ఉండి నికరంగా నేను ఫాస్టింగ్ ఉంటా. సో దాని తర్వాత అక్కడ ఎలక్షన్స్ జరిగింది. సో వెళ్ళాము కళ్యాణన్నకి, నాకున్న దాంట్లో ఏదో నేను హెల్ప్ చేసి, అంటే హెల్ప్ కూడా కాదు, కృతజ్ఞత. సో అదంతా అయిపోయింది. వచ్చిన వెంటనే ఇక్కడ పనులు మొదలెట్టాం. అంటే హెల్త్ ఇన్సూరెన్స్ గురించి. సో హెల్త్ ఇన్సూరెన్స్ నేను చరణ్ గారితో మాట్లాడటం జరిగింది. 600 మంది కుటుంబాలు ఉన్నారు. ఉపాసన వదినతో మాట్లాడటం జరిగింది. సో ఆ ప్రాసెస్ జరుగుతుంది. మన యూనియన్ నుంచి అన్ని కలెక్ట్ చేస్తున్నారు. సో ఎంతమంది సీనియర్స్ ఉన్నారు, అంటే ఏజ్ ఉన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు, తక్కువ ఉన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు, పెళ్ళి ఉన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు, సో ఇవన్నీ డీటెయిల్స్ ఇస్తున్నాం. ఒక ప్రాసెస్ నడిచేసింది. తర్వాత ల్యాండ్ ప్రాసెస్ కూడా నడుస్తుంది. సో ఈ క్రమంలో నాకు మన యూనియన్లో నుంచి మా సుమలత గారు, మన యూనియన్ మెంబరు కొరియోగ్రాఫరు సుమలత గారు, ఆయిషా అని పిలుస్తాం. తినే ఏదైతే చెప్పిందో అవన్నీ నిజాలు. ఇక్కడ ఏంటంటే స్టేటస్ పెట్టుకోవటం అనేది నేను తప్పనట్లేదు. ఒక సంస్థ ఒక రూల్ పెట్టుకున్నప్పుడు ఆ రూల్ ఏంటారు దాని మీద ఎక్కించేంత వరకు బయట పెట్టకూడదు. సో అది పెట్టినందుకు నేను ఫోన్ చేసి మాట్లాడటం, ఆయన ఏమంటారు, సో నేను ఫోన్ చేసి కమిటీ దాంట్లో పెట్టాం. ఏది దాంట్లో ఉంది కమిటీ దాంట్లో నేను కూడా వాయిస్ నోట్ పెట్టాను. ఏం వాయిస్ నోట్ పెట్టానంటే, మన యూనియన్కి సంబంధించిన విషయాలు బయటికి వెళ్తున్నాయి, అది బోర్డులు పెట్టక ముందే పెడుతున్నారు, ఆ విషయాల్ని పెట్టద్దని చెప్పి తీసిపిచ్చేయండి అని చెప్పి నేను పెట్టేసిన తర్వాత కొంతసేపటికి ఫోన్ వచ్చింది. నా చేతిలో లేదు, మా అబ్బాయి చేతిలో ఉంది. నేను ఫోన్ చేస్తున్నాను. సిరాజ్ ఎత్తాడు, మా అబ్బాయి ఎత్తి స్పీకర్ ఆన్ చేయరా అన్న. ఆన్ చేయగానే ఆయన ఎత్తుకోవటమే, మీరు తీసేయమన్నారంట కదా అంటే, అవునన్న తీసేసేయండి, అది యూనియన్కి సంబంధించింది కదా, దాన్ని తీసేయండి అని చెప్తే నువ్వు ఎవడు చెప్పడానికి అన్నాడు. సో అనగానే నేను యూనియన్ ప్రెసిడెంట్ అండి అని చెప్పాను. అనగానే అక్కడి నుంచి ఆయన ఇది 10:30 ఆ టైంలో ఇంకా ఆయన లాంగ్వేజ్ మారిపోయింది. ఆయన తిట్టడం స్టార్ట్ చేశాడు. చేస్తే నాకు కోపం వచ్చింది. నేను అరిచాను, అన్న ఇలా మాట్లాడకూడదు, తప్పు, ఇది చాలా తప్పు అని చెప్పాను. ఏం చేసా ఇంకా ఆయన ధోరణిలో ఆయన స్టార్ట్ చేశాడు. నేను ఫోన్ కట్ చేసి పైకి లేచి నేను మాట్లాడతానంటే, మా మిస్సెస్ ఉంది యూనియన్ సంబంధించింది కాబట్టి యూనియన్తోనే మాట్లాడు అన్నారు. ఓకే ఐషా అని చెప్పి మళ్ళీ యూనియన్ వాళ్ళకి ఫోన్ చేసి, రేపు మార్నింగ్ జనరల్ బాడీ మీటింగ్ పెడుతున్నాము, కమిటీ ఎమర్జెన్సీ మీటింగ్ పెడుతున్నాను రండి అన్నారు. వచ్చాము, ఆయన్ని పిలిపించాము. నాతో పాటు కొరియోగ్రాఫర్స్ని కూడా పిలిపించిన తర్వాత అక్కడ మాట్లాడిన తర్వాత ఆయన నా తప్పైపోయింది, నేను చేశానన్నారు. సరే చేశారు కదా, ఇప్పుడు ఏం చేద్దామని మాస్టర్లందరిని అడిగాను, కమిటీని కూడా అడిగాను. ఎవరు చేసినా తప్పే. లాస్ట్ జనరల్ బాడీ మీటింగ్లో, దానికి ముందు జనరల్ బాడీ మీటింగ్లో కూడా ఎవరు తప్పు చేసినా కూడా ఇలానే జరుగుతుంది. మీరు లాస్ట్ టైం మీరు తప్పు చేయకపోయినా 1,00,000 రూపాయలు ఇస్తే యూనియన్ని గౌరవించి మీరు కట్టేసుకొని వెళ్ళారు, బట్ ఇతనికి కూడా అలానే ఉండాలని చెప్పి అందరు నిర్ణయించుకొని తనకి ఒక ఫైన్
ఏదైతే రూల్స్ ఉన్నాయో బైలా నుంచి తీసి మినిట్స్ బుక్స్లో ఏది పెట్టారో 5 పర్యాయాలు ఏదో ఉందో అదంతా వేశారు. వేసిన తర్వాత ఆయన బేసిక్గా ఎవరు వేసినా కూడా వచ్చి ఇంత తగ్గింది అని ఏదో మాట్లాడతారు గత బాడీలో ఉన్న ప్రెసిడెంట్ సెక్రటరీలు అందరి గురించి. బట్ తిని ఏం చేశారంటే, ఎవరైనా కోపం ఎక్కడొచ్చిందనంటే, ఏదైతే మాస్టర్ లాస్ట్ బాడీలో మాస్టర్ని కొజ్జేవాళ్ళని చెప్పి తిట్టారు. ఇది అందరు మాస్టర్ని కొంతమంది తిట్టారు. తిట్టినప్పుడు అది నాకు బాధ వేసి, నేను డ్యాన్సర్లో చైతన్యం రావడానికి నేను రిజైన్ చేస్తాను, నేను వేరే దగ్గరికి వెళ్ళిపోతాను. మాస్టర్లకి గౌరవం లేనప్పుడు, అంటే నన్ను తిట్టలా, మిగతా మాస్టర్లు తిట్టారు. తిట్టినప్పుడు మాస్టర్లకు గౌరవం లేనప్పుడు యూనియన్లో ఉండాల్సిన అవసరం లేదు, ఎవరు రియాక్ట్ అవ్వట్లేదు, తప్పు ఇదని అంటే అప్పుడు డాన్సర్స్ అందరూ వచ్చి ఇది తప్పు, మీరు అన్నం పెట్టే మాస్టర్లు మాకు, అలాంటి మిమ్మల్ని తిట్టడం అనేది తప్పు అని చెప్పి 500 మంది వచ్చి ఇది రాంగ్ అని చెప్పి ఎమర్జెన్సీ జనరల్ బాడీ మీటింగ్ పెట్టించి ఎవరైతే పోస్టులో ఉన్నారో వాళ్ళతో కూర్చోబెట్టి, ఎవరైతే తిట్టారో ఆల్రెడీ వాళ్ళు పోస్టులో ఉన్నారు, పోస్టులో ఉండి తిట్టినందుకు కూడా వాళ్ళని దింపేసి ఫెడరేషన్ నుంచి మిగతా వాళ్ళు అంటే పెద్దలు కావాలని చెప్పి ఫెడరేషన్ నుంచి పిలిపించి అక్కడ నిర్ణయం తీసుకుంది. ఆ టైంలో వీడియోస్తో సహా ఉన్నాయి. ఆ టైంలో ఈ ఎంపీ సతీష్ సో ఎవరైతే ఉన్నారో ఇప్పుడు ఆరోపణ చేశారు, సో ఆయన కంపల్సరీ వీళ్ళకి ఫైన్ వేయాల్సిందే, కంపల్సరీ ఫైన్ వేయాల్సిందే అని చెప్పి గట్టి అరిచి మాట్లాడి మినిట్స్ బుక్లో తనే సైన్ పెట్టాడు. ఇది ఎవరైనా తప్పు చేసిన పరోక్షంగా కానీ అపరోక్షంగా కానీ ఇది ఫోన్లలో కానీ ఎవరు తప్పు చేసినా కూడా శిక్ష అర్హులు ఉంటారు, అడ్మిన్తో సహా అని చెప్పి రాసుకున్నా. క్యాష్ ఉన్న తర్వాత మాజీ ఇప్పుడు లాస్ట్ పోటీ చేసి ఓడిపోయినాడు ఆయన, ఇది ఈయన మీద ఓడిపోయినాడు. సో పెట్టిన తర్వాత ఇప్పుడు ఇక్కడ జి సతీష్ అని చెప్పి సో ఆయనే రాసింది అనమాట. జి సతీష్ అంటే ఎవరు తప్పు చేసినా కూడా మేము శిక్షిస్తాము, ఇది కంపల్సరీ రాయని చెప్పి ఆయనే రాసి మినిట్స్ బుక్లో పెట్టి, ఈయన మన ఏడుకొండల శ్రీనివాస్ మాజీ సెక్రటరీ ఈయన. సో ఈయనకి సెక్రటరీ ఈయనకి 50,000 రూపాయలు ఫైన్ వేస్తే ఎలక్షన్లో పోటీ చేయకూడదని చెప్తే, ఏదైతే యూనియన్ మన 500 మంది సభ్యులు ఎవరైతే అనుకున్నారో కాముగా ఈయన నేను కడతాను అని చెప్పి 50,000 రూపాయలు ఓకే కట్టాలి, నా దగ్గర డబ్బులు లేవు, నీకు ఓపెన్ కూడా చెప్తున్నా, నాలాగే ఎవరు ఇది యూనియన్ వల్ల నా వల్ల యూనియన్ 50 లక్షలు లాస్ అయింది అంటున్నారు కదా, ఎలా లాస్ అయింది నేను ఎంత చెప్తా. మీకు డబ్బులు లేనని వస్తే నా దగ్గర నేనేం చెప్పాను మీకు అంటే ఆ టైంలో నేను లాస్ట్ జనరల్ సెక్రటరీగా ఉన్నానండి. లాస్ట్ బాడీలో నేను ఒక సందర్భంలో ఒక మాస్టర్ని ఒక పదం అనాల్సి వచ్చింది. సరే అందరూ జనరల్ బాడీ నిర్ణయం మేరకు అలాగే ఫెడరేషన్ పెద్దలు ఆ మీటింగ్కి వచ్చారు. సరే తప్పు నేను మాట్లాడాను అన్నాను అని చెప్పి ఆ మీటింగ్లో నాకు ఒక 50,000 ఫైన్ వేశారు. అలాగే వచ్చే ఎలక్షన్లో పోటీ చేయకూడదు అన్నారు. దాని నిర్ణయానికి కట్టుబడి మేము సరే అని ఒప్పుకుని మేము ఎలక్షన్లో పోటీ చేయలేదు. అలాగే 50,000 రూపాయలు వీళ్ళు రాగానే కట్టుకుని పనిచేసుకున్నాం. నేను డబ్బులు లేవు ఆ టైంలో, ఎలా మాస్టర్ మీరు కొంచెం టైం ఇచ్చి సాంగ్కి ఒక 1,000 రూపాయలు 2,000 కట్ చేసుకోండి అంటే కూడా లేదు ఒక సిస్టమ్ నడుస్తున్నప్పుడు ఆ పద్ధతి ప్రకారమే వెళ్ళాలి కాబట్టి నీ దగ్గర డబ్బులు లేకపోతే నేను ఇస్తాను, నువ్వు నాకు సాంగ్కి అదేదో యూనియన్ చెప్తున్నారు కదా అదేదో నాకు ఇవ్వు, తర్వాత ఫస్ట్ అయితే నేను ఇస్తున్నానని చెప్పి నాకు ఆయనే 50,000 డబ్బులు ఇచ్చారు. అది తీసుకొచ్చి యూనియన్లో డబ్బులు కట్టాను. అంటే ఆయనకి కట్టుకోలేని స్తోమత ఉందా లేదా తెలియదు, తప్పు చేశారు కాబట్టి ఆయన వచ్చి నన్ను అడిగితే డబ్బులు లేవు ఎలా చేయాలని అంటే, నేనే ఇది యూనియన్ ఫైన్ వేసేది యాజ్ ఎ ప్రెసిడెంట్గా ఉండి నేను వద్దని మీరే కట్టండి అని చెప్పాలి. బట్ నేను 50,000 ఇచ్చా, కట్టుకొని పని చేసుకోండి అని. దేవర షూటింగ్కి ఈయన ఇన్ఛార్జ్ అనమాట. సో ఆ షూటింగ్కి ఇన్ఛార్జ్కి వెళ్తున్నారు, నాకు పని పోతుంది, డాన్సర్స్కి నేను ఇన్ఛార్జ్, ఎలా మాస్టర్ అంటే నేను 50,000 ఇస్తే కట్టుకొని వెళ్ళారు. అంటే ఇప్పుడు నేను యూనియన్ తీసేసుకుంటున్నాను ఇస్తున్నానా, సో 50,000 ఆయన కట్టి పంపించాయి. ఇలానే ఎవరైతే ఫైన్లు వేసారో ఆ ఫైన్లు అందరికీ అబ్బాయి ఒక డాన్సరు చెంటిని
ఆయన కూడా తిట్టాడు. సో ఆయన్ని కూడా పిలిపించి నా మాస్టర్ దగ్గర లేవు అని అంటే నేను పిలిపించి అంటే ఇదిగో 25,000 రూపాయలు యూనిట్ కట్టేసుకొని నువ్వు వెళ్ళు, పని ఎవడు ఆపదు, పని ఆపటం అనేది తప్పు, ఎవరు పని ఆపము, మీరు వెళ్ళండి తర్వాత చూసుకుందాం అని చెప్పి అందరికీ ఎవరైతే ఫైన్లు వేసారో వాళ్ళందరికీ నేను డబ్బులు కట్టి చేసుకొని అని చెప్పి పంపించాను. సో అలాంటిది నేను ఎలా తప్పు అయినాను ఇక్కడ నాకు అర్థం కాలేదు. నేను చెప్తాను, సతీష్ గారు నిజం చెప్తున్నాను, ఆయన కానీ మన యూనియన్లో మాస్టర్ తప్పు అయిపోయింది అని చెప్పి ఈయన పెట్టుకున్నట్టు ఒక లెటర్ కానీ పెడితే అసలు డబ్బులే లేవు, సరే మొదటి తప్పుగా క్షమించి వదిలేస్తాము, నెక్స్ట్ టైం చేయొద్దు అని చెప్పేవాళ్ళు. అది కావట్లేదు, ఎందుకంటే నేను క్షమించినా కూడా ఈ ఆఫీస్ బేరర్స్ మిగతా ఉన్నారు కదా, వాళ్ళంటే ఎలాగ మాస్టర్ మీరు క్షమించి వదిలేస్తే ఇప్పుడు ఆయన స్టార్ట్ చేస్తాడు, నన్ను అనవసరంగా డబ్బులు కట్టించారు కదా, వదిలేశారు కదా, ఇప్పుడు నా డబ్బులు నాకు రిటర్న్ ఇవ్వండి అంటారు ఆయన. సో ఇలా ఒక రూల్ యూనియన్ పెట్టుకున్నందుకు ఆ రూల్ ప్రకారంగా అది ఓన్లీ సంస్థ పర్సనల్ కాదు, ఇది ఒక సంస్థలో ఒక అందరు కలిసి ఒక మాట మీద ఉంటారు, ఆ మాట మీద వెళ్ళాలి. అలా కాదని చెప్పి నాకు ఇష్టమైనట్టు నేను వెళ్తాను, నేను ఎక్కడికి వెళ్తాను ఇక్కడికి వెళ్తాను అంటే తప్పు. నేను మెయిన్ ఇది ఇంకోటి పెట్టడానికి కారణం ఏంటంటే నేను ఒక దగ్గర రాష్ట్ర ప్రచార కమిటీ వైస్ చైర్మన్గా ఉన్నాను కాబట్టి మా అధినేతకి ఇబ్బంది కలగకూడదు, సో నా ద్వారా ఆయనకి మచ్చ కూడా ఉండకూడదు అని చెప్పి ఆ ఒక్క ఉద్దేశంతోనే నేను పెట్టాల్సి వచ్చింది ఇది. లేదనంటే అసలు యూనియన్ వాళ్ళే చూసుకునేవాళ్ళు. సో కళ్యాణ్ అన్న కూడా ఇబ్బంది రాకూడదు నా తరఫు నుంచి అని చెప్పి పెట్టడం జరిగింది ఇది. సో ఇంక వేరే ఉద్దేశాలు లేవు. ఇంకొకటి, ఆయన ఏదైతే వీడియో వదిలారో ఆ వీడియోలో ఒక్కటి కూడా నిజమైతే నేను యూనియన్ని రిజైన్ చేసేసి ఒక్కటి నిజమైనా నా మీద వేసిన ఆరోపణలు ఒక్కటి కూడా నిజమైనా నా యూనియన్ని వదిలేసి టోటల్గా ఈ ఇండస్ట్రీకి దూరం వెళ్ళిపోతాను. ఇది డ్యాన్సుల దగ్గర డబ్బులు తింటాం అనేది కానీ, ఓకే మీకు ఇంకోటి చెప్తాను, ఆయన అన్నారు డ్యాన్సుల దగ్గర బాంబే వాళ్ళు వస్తే వాళ్ళకి డబ్బులు ఎక్కువ వస్తుంది, 1000 రూపాయలు కమిషన్ వస్తుంది అని చెప్పారు. సరే ఓకే, బాంబే వాళ్ళు నేను తీసుకుని వస్తాను కాబట్టి ఇక్కడ వాళ్ళు ఇవ్వట్లేదు, కమిషన్ వస్తుంది అని అంటున్నారు. ఇప్పుడు శేఖర్ మాస్టర్ బాంబే వాళ్ళు వాడుతున్నారు, గణేష్ మాస్టర్ బాంబే వాళ్ళు వాడుతున్నారు, రఘు మాస్టర్ బాంబే వాళ్ళు వాడుతున్నారు, మిగతా మాస్టర్లు అందరూ అంటే అందరు తింటున్నట్ట. బాంబే డాన్సర్స్ని వీళ్ళందరినీ బయట ఎందుకు తీసుకుని వచ్చి వాడతామంటే, ఇప్పుడు బుట్ట బొమ్మ బాగుంది అని చెప్పి సంకల్తో గుద్దుకుంటున్నాం అందరూ, మన మాస్టర్, మన తెలుగు మాస్టరు, మన ఇది పెద్ద ఉందని చెప్పి ఆ వెనకాల ఉన్న డాన్సర్ని చూసారా, బయట నుంచి వచ్చిన వాళ్ళు, అందుకే అందంగా ఉంది. అంటే నేను మా యూనియన్లో శంకర్ గారి సాంగ్ RC15 జరుగుతుంటే దాంట్లో అందరు ఫారినర్స్ ఉంటే అది రిక్వైర్మెంట్, అది కావాలి ఆ సాంగ్కి, అందరు ఫారినర్స్ ఉంటే ఇక్కడ కొంతమంది డాన్సర్ని నేను తీసుకుని వెళ్ళి కూర్చోబెట్టి దిల్ రాజు గారితో మాట్లాడి, సార్ మొత్తం వాళ్ళ కాడుంటే ఇబ్బంది ఉంటే బాగుండదు సార్, సో మనోళ్ళు ఉన్నారు కదా, మనోళ్ళు కూడా ఇప్పిందంటే దాంట్లో సెట్ అవ్వరమ్మా, ఏం చేద్దామంటే మీరే చెప్పండి సార్ అంటే దిల్ రాజు గారు పెద్ద మనసు చేసుకొని ఏం చేశారు, సరే వాళ్ళు వచ్చి లొకేషన్లో కూర్చొని హ్యాపీగా తిని పడుకోమని చెప్పండి, ఆ పేమెంట్ నేను ఇస్తాను అని చెప్పి దిల్ రాజు గారు ఏం చేశారు, కూర్చోబెట్టి డబ్బులు ఇచ్చారు. సో అది ఏంటి, ఒక ప్రెసిడెంట్గా నేను మాట్లాడటం వల్ల, ఒక కొరియోగ్రాఫర్ నేను మాట్లాడటం వల్ల జరిగింది. అలా చాలామంది మన డాన్సర్స్ని కూర్చోబెట్టి డబ్బులు ఇప్పిస్తున్నాం. సో అలాంటిది మనం ఎలా తీసుకుంటాం. ఇంకొకటి, మన యూనియన్లో లీగల్గానే ఒక మాస్టర్ పేమెంట్ వస్తే ఆ మాస్టర్ పేమెంట్లో యూనియన్కి 10%, కొరియోగ్రాఫర్కి 10% వెళ్తుంది, ఇది వెళ్తుంది. సో దాంట్లో నేను నా 10% తీసుకోలే, అది డాన్సర్ సంబంధించింది, నాకెందుకు, నాకు వచ్చే డబ్బులు బాగున్నాయని చెప్పి నేను, కొంతమంది మాస్టర్లు తీసుకుంటారు, కొంతమంది తీసుకో. సో దాంట్లో నేను ఫస్ట్ నుంచి ₹1 తీసుకోకుండా డాన్సర్ 10% మీరు తీసుకోండి అని చెప్పి ఇచ్చేసాను. అది కాక నా అసిస్టెంట్ దగ్గర కూడా నేను కమిషన్ నాకు వస్తాయి, కానీ నాకు వద్దు, అది మీ కష్టం. యాజ్ ఏ కొరియోగ్రాఫర్గా నేను ఒక్కసారి ఒక స్టెప్ చూపించి నేను కూర్చుంటాను, మీరు లక్షల సార్లు ఆడేది, మీరు కెమెరామ్యాన్ చూపిమన్నా మీరు వచ్చి చూపిస్తారు, డైరెక్టర్ చూపిమన్నా ఆడుతూనే ఉంటారు, హీరోయిన్ చూపిమన్నా ఆడుతూనే ఉంటారు. సో 10 సార్లు ఆడేది మీరే, మీ కష్టం నాకు వద్దు, అది మీదే, మీరు తీసుకోండి అని చెప్పి నేను ఇచ్చేస్తాను. సో అలాంటిది నేనే యూనియన్కి ఇచ్చేస్తున్నప్పుడు సో నేను ఎలా తీసుకున్నట్టు. ఇంకొకటి, 6 నెలలు అయింది గెలిచి ఇప్పటివరకు ఏం చేయలేదు అన్నారు, మాటలు ఇచ్చి ఆయన ల్యాండ్ తెస్తాం ఇది తెస్తాం ఆయన ఇచ్చిన మాటలు హామీలు చేయలేదని చెప్పి ఈ 6 నెలల్లో నేను ఇచ్చిన హామీలు చెప్తున్నా. నేను గెలవంగానే యూనియన్ నుంచి 10% తీసుకుని, అంటే ఫస్ట్ నుంచి తీసుకోలేదు, దాని తర్వాత యూనియన్ నుంచి 10% కాస్త మాస్టర్లకి ఇప్పుడు 5% ఫైట్ చేసి తీసుకుని వచ్చారు.
సో అది మాట ఇచ్చాను, చేశాను. అండ్ అలాగనే యూనియన్ శాలరీ తీసుకుని చెప్పాను. అంటే మెయింటెనెన్స్ ఇస్తారు ఈ యూనియన్లో మనం ప్రెసిడెంట్ అయితే, అది నేను తీసుకోలేదు, మాట ఇచ్చాను నేను తీసుకోనని చెప్పి. అది కాక ఎంతమంది డాన్సర్లు ఉన్నా కూడా, నాకు ఎంతమంది రిక్వైర్మెంట్ ఉన్నా కూడా ఇక్కడి నుంచి నేను మన డాన్సర్లనే 70% వాడతాను. సో మనల్నే వాడతాను, కొన్ని సాంగులు తప్ప. మరీ ఉన్నప్పుడు అప్పుడు కూడా నేను మొత్తం వాడిన 50-50 మ్యాక్స్ వాడతానని చెప్పి. మన స్మార్ట్ శంకర్కి పుష్ప 500 మంది డాన్సర్లు ఉంటే, నాకు డాన్సర్ లేకపోతే యూనియన్లో సంప్రదించి, లేరు కదా నాకు మంచి డాన్సర్లు కావాలి అని అంటే, ఆ టైంలో చార్మి గారు ఏంటంటే మొత్తం బాంబే వాళ్ళు కావాలంటే, లేదు మేడం మా వాళ్ళు కావాలి అని చెప్పి ఆ రోజు నేను 30 బాంబే 30 మన హైదరాబాద్ డాన్సర్ని వాడాను. సో మొత్తం బాంబే వాళ్ళని వాడాలని లేదు, ఇవన్నీ రాంగ్. తర్వాత అమ్మాయిని గుంజా అని చెప్పారు. నేను ఇప్పుడు ఆ అమ్మాయి ఎవరు, ఆ అమ్మాయి ఎక్కడుంది, ఎక్కడ గుంజాను, దేన్ని గుంజాను, సో గుంజి నాకు ఇప్పుడు వివరణ కావాలి. నాకు అది నిరూపిస్తుంది. నేను చెప్తున్నా, వీడియోలో ఉన్న ఏది నిరూపించినా నేను టోటల్గా కొరియోగ్రాఫర్ రిజైన్ చేసి వెళ్ళిపోతాను. ఏది లేదు, అంత అబద్ధం. కేవలము తనకేంటి ఒక 5 పర్యాలు చేయకూడదు అన్నారని చెప్పి ఆయనకి ఒక లీడర్గా నిలబడాలి అని చెప్పి. సో ఇవన్నీ పక్కన పెడితే దాంట్లో ఉన్న అన్ని అబద్ధాలు, ఇంకా చాలా చెప్పారు దాంట్లో. ఇంకేదో ఉన్నాయి నాకు గుర్తురావట్లేదు కానీ, సో చాలా ఉన్నాయి. సో అలాగే ఈ పక్కన పెడితే లేబర్ కోర్టుకి వెళ్ళినప్పుడు నేను లేబర్ కోర్టు దగ్గరికి నేను వెళ్ళి గంగాధర్ గారితోనూ తర్వాత శ్యామ్ సుందర్ గారితో మాట్లాడటం జరిగింది. మాస్టర్ ఏంటి పని ఆపుతున్నారు అని అంటే, సార్ పని ఆపట్లేదు. ఆయన అన్నారు 4 నెలల నుంచి నా పొట్ట కొట్టారు, పని ఆపట్లేదని చెప్పి. 4 నెలల నుంచి ఆయన 4 సాంగులు చేశారు. మేము ఆపల, మా యూనియన్ నుంచి ఈజీ మెంబర్ కూడా పంపించాం యాజ్ ఎ డాన్సర్గా. సో మేము 4 సాంగులు చేశారు. అది చేసింది కాక తను ఇంకా చేసిన తప్పు ఏంటంటే, ఏదైతే పేమెంట్ వస్తుందో, మీ యూనియన్స్ కూడా ఉన్నాయి కాబట్టి పేమెంట్ వస్తుంది కాబట్టి, పేమెంట్ ఎవరికి వెళ్తుంది, కోశాధికారికి వెళ్తుంది. ఓకే, ఆయన కోశాధికారికి ఇవ్వకుండా ఆయనే బయట ఆయన అకౌంట్లో వేసుకొని, ఆయనే పని చేసుకొని అన్నీ చేసేసుకొని డైరెక్ట్ యూనియన్కి ఆ 10% ఏదో వేసేసారు.